మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. నిన్నటి దినాన గుడ్ ఫ్రైడేకి సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్న చాలామంది హృదయాల్లో ఉంటుంది. చాలామంది ఆయన ఎక్కడుంటే మనకెందుకు మూడో దినాలు లేచాడు అని ఆలోచిస్తారు. కొందరేమో ఆయన ఎక్కడున్నాడంటావు, ఆయన చనిపోయాడు కదా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు అని ఆలోచిస్తారు. ఆత్మీయులు ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసుంచుతారని దైవజనుడు తెలియజేశాడు. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. శరీర కార్యాలను పక్కన పెట్టి ఆత్మ సంబంధంగా ఆలోచిస్తారు. దేవుని వాక్యములో ఉన్నవన్నీ సత్యములే, నమ్మదగినవే. అయితే వాటన్నిటిని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకవేళ జాగ్రత్తగా పరిశీలించకపోతే అర్థం కావు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడా నిజంగా అంటే ఆయన నిజంగానే చనిపోయాడు. ఆయన చనిపోయాడని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆయన చనిపోయిన దైవ గ్రంథములో పలు చోట్ల 4 సువార్తల్లో రాయబడి ఉంది. ఆయన ఏలి ఏలి లామా సబక్తా అని ఆయన బిగ్గరగా కేకవేసి సమాప్తమైనది అని చెప్పి ఆయన తన ప్రాణాన్ని విడిచినట్లుగా వాక్యములో రాయబడి ఉంది. ఆయన చనిపోయినది వాస్తవం. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కువ సిలువ మీదనే ఉన్నాడు అంటే సిలువ మీద లేడు. అరిమత్తు యేసేపు అనేటువంటి ఒక రహస్య శిష్యుడు, యేసుప్రభు వారికి ఇతడు రహస్య శిష్యుడు, ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. అతను వెళ్ళి పిలాతు దగ్గర అడిగాడయ్యా, యేసు యొక్క దేహాన్ని నాకు ఇవ్వమని అడిగితే అందుకు పిలాతు సమ్మతించాడు. అప్పుడు అతడు యేసుప్రభు వారి యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళి వస్త్రాలతో చుట్టి యూదుల యొక్క ఆచార ప్రకారం చేయవలసినవన్నీ చేసి ఆయనను తీసుకుని వెళ్ళి తొలుతిగా అంటే నూతనంగా ఉన్నటువంటి ఆ సమాధులు ఇంకెవళ్ళు భద్రం చేయబడలా ఆయనను తీసుకువెళ్ళి సమాధిలో పెట్టారు. ఆ సమాధికి ఒక బలమైనటువంటి పెద్ద బండరాయి అడ్డుగా ఉంది. ఆ రాయిని దొర్లించాలి అంటే చాలా కష్టమైనటువంటి పని. ఆ రాయిని దొర్లించారు. అయితే కొందరు మతాధికారులు, కొందరు పెద్దలు ఎవరైతే యేసుప్రభు వారి మీద విరోధ భావంతో ఆయన సిలువకు అప్పగించారో వారందరూ కలిసి ఒక ఆలోచన చేశారు. ఎలాగైనా యేసుప్రభు వారు లెగుస్తాడేమో అని డౌట్ వచ్చి ఆయన్ని లేవకుండా చెయ్యాలి. లెగిస్తే ఏం జరుగుతుంది? వీరు ఏదైతే జరిగించాలనుకున్నారో అది ఫెయిల్ అయిపోయింది. వీళ్ళేమనుకున్నారు, ఇక్కడితో యేసు ప్రభువాన్ని చంపేశాం, ఇక ఆయన చచ్చిపోయాడు కాబట్టి ఇక మన పీడ వదిలిపోయింది, మన విచ్చలవిడితనానికి ఇక ఎవ్వడు అడ్డురాడు అని అనుకున్నారు. చాలా సందర్భాలు ఇలాగే ఉంటాయి. ఎలాగుంటుందంటే ఒక మంచి మనిషిని కోల్పోయినప్పుడు దుఃఖించేవాళ్ళు కొందరైతే మరి కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, పేడ విరగడైపోయిందిరా, వీడు అడ్డు తొలగించుకున్నాం, ఇప్పుడు మనం ఎలాగైనా బ్రతకాలి అనుకుంటారు. కొన్నిసార్లు కుటుంబంలో కూడా అలాగే ఉంటుంది. ఒక ఆమె ఎలాగంటుంది, తండ్రిని పట్టుకుని అంటుంది, వీడు చస్తే బాగుండండి అంటుంది. ఎందుకు అంత మాట అందంటే ఆ తండ్రి అన్ని ఆరాలు అడుగుతున్నాడు, అన్ని విషయాలు అడుగుతున్నాడు. అది ఆ అమ్మాయికి బాధగా ఉంది. తండ్రి అలా అడగడం, తండ్రి జాగ్రత్త తీసుకోవాలి కదా, తండ్రి పోతే బాగుండు. నిజంగా నా తండ్రి పోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలాగ మారిపోయిందంటే విచ్చలవిడితనంగా ప్రవర్తిస్తూ ఉంది. వీరు కూడా అదే అనుకుంటున్నారు. యేసుప్రభు వారు చనిపోతే మనం దేవాలయంలో వ్యాపారాలు చేసుకోవచ్చని మతాధికారులు అనుకుంటున్నారు. యేసుప్రభు వారు చనిపోతే పండగ చేసుకుంటున్నారు. యేసుప్రభు వారు చనిపోయాడు కాబట్టి ఇక మనం ఏదైనా ప్రకటించుకోవచ్చు, ప్రజలందరూ మన వైపుకు వస్తారు, మనం చెప్పినట్టుగా వింటారు అని అనుకుంటున్న ఆ సమయంలో వారికే ఆలోచన వచ్చింది, ఆయన్ని లేవకుండా చేయాలి, ఆయన్ని ఇక బయటికి రానివ్వకూడదని మరలా అధికారుల దగ్గరికి వీళ్ళు అన్నారు కదా, ఇదిగో బ్రతుకున్నప్పుడు ఆయన చెప్పాడు తిరిగి లెగుస్తారని చెప్పాడు, ఒక లెగుస్తాడేమో, ఈ శిష్యులే రాయి దొర్లిచ్చి తీసుకుని వెళ్ళిపోతారేమో, కాబట్టి ఆ రాయికి సీలు వేయండి అని కోరుకున్నారు. అధికారులు కూడా ఒప్పుకున్నారు. ఆయన సమాధిలో పెట్టిన తర్వాత సీలు వేశారు. వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే
ఇక్కడతో యేసు ప్రభువారి యొక్క చాప్టర్ ఫినిష్. ఇక మనం సమాధి దగ్గర సీలు కూడా వేసేసాం. అయితే సీలు వేయడమే కాదు, ఆ సమాధి దగ్గర కొందరిని కాపలాగా పెట్టారు. ఇదేంటంటే సీలు వేశారు కదా, మరలా కాపలా ఎందుకు పెట్టారు? ఆయన ఎంత శక్తిమంతుడో వాళ్ళకి తెలుసు. సాతాను వారి కనులు మూసింది, కానీ వారి లోపల ఒక భయం ఉంది, ఆయన లెగుస్తాడేమో అని. ఆయన లేవకుండా చేయాలని సీలు వేశారు. అక్కడ కొంతమంది సైనికులు పెట్టారు. మీరు ఎక్కడైనా గమనించండి, చాలామంది చనిపోయారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, పేరుగాంచిన వాళ్ళు చనిపోయిన తర్వాత సమాధుల దగ్గర కాపలా ఉండే వాళ్ళని ఎక్కడైనా చూసారా? సమాధుల దగ్గర ఎవరైనా కాపలా ఉంటారా? కానీ నేను ఒక సత్యం చెప్తున్నాను, నా యేసు ప్రభువారి సమాధి దగ్గర కాపలా ఉన్నారు. నా దేవుడు సామాన్యుడు కాదు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు సామాన్యమైన వ్యక్తి కాదు, సామాన్యమైన దేవుడు కాదు. ఆయన మహాదేవుడు. వాళ్ళ గుండెల్లో భయం ప్రారంభమైంది. వాళ్ళు అనుకున్నారు 3వ రోజు వరకు వెయిట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆయన చనిపోయిన తరువాత ఆయన ఆత్మ వేరైపోయింది. ఏం జరిగింది? మనిషి మాత్రమే అక్కడున్నాడు. అంటే శరీరంతో కూడిన ఈ శరీరం మాత్రమే సమాధిలో ఉంది. ఆయన ఎప్పుడైతే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడో, ఆ ఆత్మ ఆయన శరీరం నుండి వెడలిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్కడకు ఆత్మ వెళ్ళింది? ఎక్కడ ఆ ఆత్మ ఉంది అంటే వాక్య ఆధారంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకానికి తెస్తాను. యేసు ప్రభువారు సిలువ మీద ఉన్నప్పుడు ఒక దొంగ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, వెంటనే యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా పరదేశకు వెళ్ళాడు. ఆత్మస్వరూపిగా పరదేశకు వెళ్ళి ఆ పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ కూడా కలిశాడు. ఆయన దొంగ కూడా ఆయనతో పాటు పరదేశకు వెళ్ళాడు. అయితే అక్కడ కొందరు చెరలో ఉన్నారంట. పేతురు రాసిన పత్రికలో ఈ యొక్క వాక్య భాగాలు ఉన్నాయి. ఆ చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటించబడింది. చెరలో ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షపరచబడ్డారు. దీని గురించి నేను మరొక వీడియో చేస్తాను. పరదేశు అనేటువంటిది యేసు ప్రభువారు చనిపోవడానికి ముందు వరకు కూడా భూమి యొక్క కింద భాగంలో ఉన్నది. ఆ తరువాత చీకటి అగాధము, ఆ తర్వాత నరకము యొక్క ఛాయలన్నీ కూడా అక్కడ కనపడతాయి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ నేరుగా అగ్నిగుండంలోకి వెళ్ళదు, తీర్పు కొరకు నిలువ చేయబడుతుంది. ఆ తర్వాత తీర్పు తీర్చబడిన తర్వాతే వారు అగ్నిగుండానికి లేక నిత్యత్వానికి వాళ్ళు వెళతారు. కాబట్టి ఈ ఆత్మలన్నీ ఏమవుతూ ఉంటాయి? జాగ్రత్తగా వినాలి. ఈ ఆత్మలన్నీ కూడా నిద్రించేటువంటి స్థలం, ఒక స్థలం ఉంది. ఆత్మలు ఇక్కడ శరీరం నిద్రపోతూ ఉంది, రెండవది ఆత్మలు నిద్రిస్తూ ఉన్నాయి. వారు ఇంకా కేకలు పెట్టట్లేదు. కింద ఉన్నటువంటి పరదేశును ఆయన ఆరోహణుడై పరమునకు అనగా పరలోకానికి దగ్గరగా ఈ పరదేశం ఉంచినట్లుగా వాక్యములో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ రీతిగా జరిగింది. ఆయన మూడవ దినాన తన శిష్యులకు కొందరు స్త్రీలకు కనిపించాడు. ఈ 3 దినాల్లో జరిగిన కార్యము ఇదే. ఆయన ఆత్మస్వరూపిగా మౌనంగా లేడు. శరీరేతగా ఉన్నప్పుడు ఆయన ఈ భూమి మీద పరిచర్య చేశాడు. అలాగే ఆత్మస్వరూపిగా కూడా ఆ యొక్క చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు. ప్రియదేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటున్నారు ఆయన తిరిగి లేవలేదండి, ఆయన్ని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు, ఆయన లేవలేదు అని. ఆ ఎవరైతే శత్రువులు విరోధ భావం కలిగి ఉన్నారో వారందరూ డబ్బులు ఇచ్చి ఏం చెప్పించారో తెలుసా? ఆయన లేవలేదు, ఎవరు ఎత్తుకుపోయారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పించారు. సాక్ష్యాలు చెప్పించినంత మాత్రాన నిలబడతాయా? అబద్ధ సాక్ష్యాలు ఎప్పుడూ నిలబడవు. అబద్ధపు మాటలు ఎప్పుడు కూడా నిలబడవు. నిజమనేది ఉంటుంది. ఆ సమాధి దగ్గర కాపలా కాసినటువంటి వాళ్ళు ప్రధాన యాజకులు చెప్పారు,
అయ్యా ఆయన లేచాడండి, మేము కూడా ఆయన గమనించామని చెప్పారు. కానీ ఆ ప్రధాన యాజకులు మరలా డబ్బిచ్చి యేసయ్యను కొన్నారు. డబ్బిచ్చి సాక్ష్యాన్ని మార్చాలనుకుంటున్నారు. ధనం ఎంత ప్రమాదకరమైందో అర్థమవుతుంది. ఆ ధనానికి వాళ్ళు ప్రధాన యాజకులు ఏది చెప్పమన్నారో అది చెప్పారు. ప్రధాన యాజకులు చెప్పమన్నారంట, ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని చెప్పమన్నారంట. ఇది ఎటువంటి అబద్ధమో తెలుసా? వారి కళ్ళెదుట నిజం కనిపించిన డబ్బులు కమ్ముడుపోయి అబద్ధాలు మాట్లాడారు. ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళు అబద్ధాలు మాట్లాడినా ఆయన తిరిగి లేచినది నిజం. ఆ సాక్ష్యం వాళ్ళకి తెలుసు. ఆయన తిరిగి లేచాడని వాళ్ళకి తెలుసు. ఈరోజు కూడా మనం తెలుసుకోవాల్సిన సత్యం, ఆయన తిరిగి లేచాడు. ఆయన 3 రోజులు మౌనంగా లేడు. 3 రోజులు సమాధిలోనే శరీర రీతిగా ఉన్నాడు, కానీ ఆయన తిరిగి లేచాడు. ఆత్మస్వరూపిగా ఉన్నాడు. మరి 3వ దినాన ఏం జరిగింది? ఆయన తిరిగి లేచాడు. ఆయన దేహము కుళ్ళు పట్టలేదు, ఆయన ఎముకలు ఇరిగిపోలేదు. ఈ ప్రవచన భాగాలన్నీ యేసయ్య జీవితంలో నెరవేర్చబడ్డాయి. సహజంగా మన శరీరాలు కుళ్ళిపోతాయి కదా, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము కుళ్ళిపోలేదు. సమాధి చేయబడడం అంటే మట్టిలో పెట్టబడడం. ఈయన రాతి సమాధిలో పెట్టబడ్డాడు, రాతి సమాధిలో భద్రం చేయబడ్డాడు. ఆయన దేహము కుళ్ళిపోలేదు. ఆయన యొక్క శరీరము ఏమాత్రం కుళ్ళిపోలేదు. అంత మాత్రమే కాదు, ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరవబడలేదు. ఇరువైపులా వేయబడిన దొంగల యొక్క ఎముకలు విరగొట్టబడ్డాయి. వాళ్ళు అలాగే చనిపోయారు. కానీ నా యేసయ్య ఎముకలు విరగొట్టబడలేదు, కానీ ఆయన రక్తాన్ని చిందించి పరిశుద్ధుడిగానే చనిపోయాడు. పరిశుద్ధుడిగానే ఆయన తిరిగి లేచాడు. పాప శరీరమును ధరించిన వాడే చనిపోయాడు, పరిశుద్ధుడిగా తిరిగి లేచాడు. బలహీనుడిగా చనిపోయాడు, బలవంతుడైన దేవుడిగా మనకు ప్రత్యక్షమయ్యాడు. మన లోపల నిరీక్షణను కలుగు చేశాడు. మన లోపల మన ఆత్మకు ధైర్యాన్ని కలిగించాడు. మన లోపల ఒక నూతనమైన ఉజ్జీవాన్ని కలిగించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎల్లప్పుడూ స్మరణ చేయాలి. మనం ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయనకి తిరిగి లేచాడు. ఈ సత్యం సకల ప్రజలకు తెలియజేయబడాలి. ఎవరి ద్వారా తెలియజేయబడాలి? వింటున్న మీరందరూ ఇంకా యేసుక్రీస్తు ప్రభువును ఎరగని వాళ్లకు ఈ సువార్తను తెలియచేయండి. ఈ యొక్క సువార్త పరిచర్యలో మీరు పాలిభాగస్సులు కండి. ఈ సువార్తను ప్రకటించడం మూలాన దేవుని పిల్లలకు బలమైన విశ్వాసం, క్రీస్తుని ఎరగని వాళ్ళు గ్రహించగలిగితే గొప్ప ఆశీర్వాదం. వినటువంటి బాగా మీ హృదయాల్లో స్థిరపరచబడి మీరందరూ వర్ధిల్లుదురుగాక. ఆమెన్.